ఈ సేవలు వెలకట్టలేనివి. మన పాఠశాలలో నిరంతరం ఇంగ్లీష్కి ఎంతో కృషి చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటపోట్లు వచ్చినటువంటి తట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి గౌరవనీయులు శ్రీ టీవీ సత్యనారాయణ గారి వేదికన ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నానండి. వారిని ముందు మన టీచర్స్ అందరూ కలిసి ఆయనకి కుమార్ మాస్టర్, పీడీ మాస్టర్, హెచ్ఎం సార్ ముందు దండవేయండి సార్, ముందు గార్లెండ్ హెచ్ఎం గారు పూలమాలతో టీవీ గారిని సత్కరిస్తున్నారు. మా ప్రధాన ఉపాధ్యాయులు కుమార్ సార్, పీడీ సార్, ముక్తి సార్ అందరూ కూడా ఘనంగా శాలువతో సత్కరిస్తున్నారు టీవీ సార్ని. వారికి పూలవర్షం కురిపిస్తున్నారు. అప్పుడు సార్ స్వీట్లు పెడుతున్నారు, అలాగే నిమ్మతో ఇస్తున్నారు. నిమ్మతో కూడా హెచ్ఎం గారి చేతుల మీదుగా, ఉపాధ్యాయుల చేతుల మీద జరుగుతుంది. ఒకసారి నేను కూడా అతను నన్ను కూడా ఫోటో తీయండి. టీవీ సార్కి గిఫ్ట్ తోటి ఘనంగా సత్కరిస్తున్నారు. అలాగే స్వీట్ ప్యాకెట్ సత్కరిస్తారు. అలాగే మన ఉపాధ్యాయ బృందం అందరూ కూడా ఆయన వెన్నంటే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మేము భరోసా, మేము తోడుగా ఉన్నామని చెప్పే మంచి ఉపాధ్యాయులు ఆయన అనకంటే ఉన్నారు. ఓకే, ఘనంగా నిన్నంటే అందుకున్నారు. ఆయన చిరుమందహాసం చేస్తున్నారు. కళ్ళజోళ్ళ నుంచి అందరినీ చూస్తున్నారు. ఆయన ముఖం మీద చిరునవ్వు కనబడుతుంది. ఆ బావగారిని చూసి ఎంతో ఆనందిస్తున్నారు. ఆయన ముఖంలో టీవీ కనబడుతుంది. నెక్స్ట్ ఆయన్ని సాధారణంగా కూర్చోబెట్టి వస్తుంది. మహారాణి నాగమణి గారు ఆశీర్వాదం అవుతున్నారు. ఉపాధ్యాయ బృందం తోడుకొని వెళ్తున్నారు. మంగళారాయణ గారు, ఆదేశం ఘనంగా సత్కరిస్తున్నారు. దుశ్శాలతో ప్రధానోపాధ్యాయులు ఘనంగా సత్కరిస్తున్నారు. ఏ సందర్భంగా పడుతున్నారని అలాగే పూలలు పంపిస్తున్నారు. ఇది మహోదయ గారు ఈరోజు మహారాణి గారు మహారాణికి పట్టాభిషేకంలో ఉంది. వెరీ గుడ్. చక్కని గిఫ్ట్ తోటి, స్వీట్ ప్యాకెట్ తోటి, ఫ్రూట్స్ తోటి ఘనంగా సత్కరిస్తున్నాడు మేడం గారిని. ఇది నిజంగా గణితానికి చేస్తున్నటువంటి సన్మానంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సత్కారం ఈ స్కూల్లో జరగడం అనేటువంటిది చాలా అభినందనీయం. మ్యాథ్స్ మహారాణి నాగమణి గారికి కోరుచున్నాం. ప్రసాద్ గారు పూలమాలను కురిపిస్తున్నారు. సార్ ప్రసాద్ గారిని కుమార్ సార్, అప్పారావు సార్ పూలమాలతో ఘనంగా సత్కరిస్తున్నారు.
చక్కని ఆనందంగా ఆయన ముఖంలో ఎన్ఎస్ అంటే స్వీట్ తోటి మ్యాంగోస్ తోటి గిఫ్ట్ తోటి ఘనంగా ఆనందిస్తున్నారు మన భూదేవి మేడం గారిని. అరే అరే బాబు సినిమాలో వేసినట్టు కేకలేకిండ్రా. ధన్యవాదాలు. నెక్స్ట్ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన చిరు సన్మానాన్ని పొందుతున్న టీచర్స్ జీవీబీ సార్, అదేవిధంగా టీవీ సార్, నాగమణి గారు, భూదేవి గారు, ప్రసాద్ సార్, అందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా బదిలీ మీద వేరే పాఠశాల నుండి మన పాఠశాలకు విచ్చేసిన క్లాస్ సార్కి, అదేవిధంగా ఇంగ్లీష్ మేడం గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 3:30 వాళ్ళు ఆహ్వానించిన వెంటనే వచ్చి అందుకోబోతున్న టీచర్స్. జీవీవి సార్ రాలేదు, కానీ జీవీవి సార్ గురించి నేను ఒకటే చెప్పగలను, ఆయన ఆల్రౌండర్. అకాడమిక్స్లో కానీ, అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ, సబ్జెక్ట్ విషయంలో కానీ, కంప్యూటర్ నాలెడ్జ్లో కానీ ఎందులో తీసుకున్నా ఆయన తర్వాత ఎవరైనా ఆయన ఒక బ్రాండ్ అనేది ఆయన కల్పించి వెళ్ళారు. నెక్స్ట్ ఆయన ఈరోజు రాలేకపోవడం బాధాకరంగానే ఉంది, ఎందుకంటే మా మ్యాథ్స్ డిపార్ట్మెంట్కి హెడ్ అయింది కాబట్టి. తర్వాత టీవీ గారి గురించి చెప్పాలంటే, ఆయన క్లాస్లో ఉన్నప్పుడు పిల్లలు చాలా డిసిప్లిన్గా చూసేవారు. ఆయన రైటింగ్ చాలా బాగుంటుంది. నేను అటెండెన్స్ రిజిస్టర్లో చూసేదాన్ని. ఆయన రైటింగ్ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచింగ్ విషయంలో చాలా బాగా పిల్లలకి చెప్పేవారు. అదేవిధంగా స్టాఫ్ రూమ్లో ఎటువంటి సీరియస్ డిస్కషన్లో కూడా ఆయన పాల్గొన్న సందర్భాలు ఉండేవి కాదు. ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్ తోటే ఉండేవారు టీవీ గారు, సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సార్. తర్వాత మా మ్యాథ్స్ టీచర్ గారు, ఈ స్కూల్కి నేను ఆయన కొత్తలో జాయిన్ అవడానికి వచ్చిన రోజు హెచ్ఎం గారు లేరు, జీబీబీ సార్ జాయిన్ చేసుకుంటారని చెప్పారు. నేను కారులో రావడం జరిగింది. కారు అక్కడ ఆపేసి నేను ఇలా వచ్చేటప్పుడు నాగమణి గారు 9th క్లాస్లో ఉన్నారు. ఆ క్లాస్లో ఉన్నారు. అప్పుడు ఆ క్లాస్ ఏ క్లాస్ తెలియదు, కానీ 8th 9th అనుకుంటా. నేను జాయిన్ అయిందేమో జూలై. నాకు ప్రమోషన్ వచ్చి 2 years కూడా కంప్లీట్ కావలేదు. లాస్ట్ ఇయర్ నేను చెంకొండ కూడా వెళ్ళడం జరిగింది. 23 సంవత్సరాలు నేను ప్రైమరీలో చేశాను. ప్రైమరీ టీచర్స్ మీద ఒక అభిప్రాయం హై స్కూల్లో టీచర్స్కి ఉండేది, అదేవిధంగా హై స్కూల్ టీచర్స్ మీద ఒక అభిప్రాయం ప్రైమరీ టీచర్స్కి ఉండేది. ఆ అభిప్రాయం ఉంది. నేను వచ్చేటప్పుడు క్లాస్లో నాగమణి గారు పిల్లలకి అక్కడ ప్రైవేట్ క్లాస్ పెట్టారు. ప్రైవేట్ ఆ నెల వచ్చి జూలై నెల, ఇంకా అప్పుడు ప్రైవేట్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి అనుకున్నా. తర్వాత ఆవిడతో పనిచేసినప్పుడు ఆవిడ ఏమాత్రం టైంని వృధా చేయకుండా ఎక్కువగా పిల్లలతోటే గడిపేవారు. ఏ క్లాస్ అయినా కూడా చక్కగా టైం వేస్ట్ కూడా మార్నింగ్ వచ్చినా కూడా ప్రేయర్ కూడా పిల్లల్ని పంపించకుండా కూర్చునేవారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా పిల్లలకి ప్రైవేట్ క్లాస్ పెట్టడం జరిగింది. ఇంకొంతకాలం నేను మా మ్యాథ్స్ టీచర్స్
వీరిద్దరితోటి కొంతకాలం నేను పనిచేయాలనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ నాలెడ్జ్ కానీ నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. కానీ నాకు అవకాశం రాలేదు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లోని రిటైర్మెంట్లు అనేవి, ట్రాన్స్ఫర్స్ అనేవి, ప్రమోషన్స్ అనేవి కామన్. కాబట్టి ట్రాన్స్ఫర్ రీత్యా మేడం గారు వేరే స్కూల్కి, అది కూడా ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా వెళ్ళడం అనేది కొంచెం ఆవిడకి బాధగా ఉన్నా మాకు కూడా బాధగానే ఉంది. ఎందుకంటే అటువంటి ఎక్స్పీరియన్స్ టీచర్, నాలెడ్జ్ ఉన్న టీచర్ సేవలు హై స్కూల్లో పిల్లలకు ఉపయోగపడాలని అనుకున్నాం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా ఆవిడ వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ నాగమణి గారు. నెక్స్ట్ బయాలజీ టీచర్ గారు భూదేవి గారు. భూదేవి గారు నాకన్నా వయసులో చాలా చిన్నవారు. ఇప్పుడు ఆవిడ వెళ్ళిన స్కూలు చాలా పెద్దది. ఎందుకంటే శాటిలైట్ సిటీలో నేను 15 సంవత్సరాల క్రిందటే శాటిలైట్ సిటీ ప్రైమరీ స్కూల్లో చేసిన ఏరియా గురించి, పిల్లల గురించి తెలుసు. అంత పెద్ద స్కూల్ స్టాఫ్ పిల్లలు స్కూల్కి వెళ్ళారు. భూదేవి గారు అంటే అందరికీ భయం, స్టాఫ్ అందరికీ. ఎందుకంటే గబోబా మా ఎగ్జామ్స్ అయిన వెంటనే మార్కులు పోస్టింగ్ చేయడంలో, ఆన్లైన్లో చేయడంలో ఏదైనా హెచ్ఎం గారు మెసేజ్ పెడితే డన్ సార్ అని కింద పెట్టేసేవారు. మిగతా వాళ్ళందరికీ ఏంటి మనం వెనకబడిపోతున్నాం అనుకున్నా. టీవీ గారు కూడా అంతే, డన్ సార్ అనేసేవారు ఇద్దరు కూడా. మిగతా వాళ్ళందరూ కొంచెం స్లోగా, వాళ్ళతో పోలిస్తే స్లోగా ఉండేవాళ్ళు వర్క్ విషయంలో, క్లాస్లో కమిట్మెంట్ విషయంలో, పిల్లల్ని డిసిప్లిన్గా పెట్టే విషయంలో భూదేవి గారు చాలా పాత్ర ఉంది పిల్లల మీద. పిల్లలంటే కూడా, పిల్లలకి భూదేవి గారు అంటే ఇష్టం. అదే నాగమణి గారు అంటే కొంచెం భయం కూడా ఉంది పిల్లలకి. ఎందుకంటే ఆవిడ చాలా స్ట్రిక్ట్గా చెప్తారు. చెప్పేటప్పుడు ఆవిడ చెప్పే పాటించాలని చెప్తారు. ఏది చెప్పినా మీకోసమే చెప్పారు కాబట్టి. తర్వాత మీకు చాలా సర్వీస్ ఉంది టీచర్ గారు. మీరు వెళ్ళిన స్కూల్లో కూడా మీరు బాగా పనిచేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ టీచర్. నెక్స్ట్ ప్రసాద్ గారి గురించి ఆయన అంత స్థిత ప్రజ్ఞతో ఉండడం నాకైతే సాధ్యం కాదు. పైనుంచి పిడుగుపడినా కూడా ఆయన అసలు ఏమాత్రం చలించరు. ఎప్పుడు ఆయన నవ్వు వేసే నేను చూసాను. కానీ ఈ స్కూల్ నుంచి ఆయన సీరియస్నెస్ నేను ఎప్పుడూ చూడలే. స్టాఫ్ రూమ్ లో కూడా ఎటువంటి డిస్కషన్ లో కూడా ఆయన నవ్వుతూనే ఉండేవారు తప్పించి ఏ డిస్కషన్ లో కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ పాల్గొనే సందర్భాలు లేవు. మన స్కూల్లో ఏ కార్యక్రమాలు నిర్వహించినా కూడా ఆయన బయట నుంచి గిఫ్ట్లు తేవడం విషయంలో కానీ, అదేవిధంగా పిల్లల్ని కాంపిటీషన్స్ తీసుకెళ్ళినప్పుడు ఆటల్లో వాళ్ళు పురమాయించడం, అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత ఎగ్జామ్స్ రాయించడం, కల్చరల్ యాక్టివిటీస్ లో వాళ్ళని పాల్గొనేలా చేయడం, ఇవన్నీ కూడా ప్రసాద్ సార్ నిజంగా చేసేవారు. ఆ బడ్డీని అయితే ఇప్పుడు మాకు ఎవరో ఒకరి మీద మాకు అయితే పడుతుంది. థ్యాంక్ యూ సార్, మీరు అందించిన సేవలకి. ఈ అవకాశం ఇచ్చిన మా సెక్రటరీ గారికి, ఆయన గురించి చెప్పాలి. ఆయన అందరి గురించి చాలా బాగా చెప్పారు. మా స్పీచ్ కన్నా మమ్మల్ని మాకు ఇచ్చిన ఇంట్రడక్షన్ చూస్తే మేము అసలు మాకు మధ్య పోయింది, అంత బాగా ఇచ్చారు. మరి ఆయన స్టాఫ్ సెక్రటరీగా మాకు చాలా సేవలు అందజేస్తున్నారు. స్టాఫ్లో అందరి మధ్య కూడా కోఆర్డినేషన్ ఉండేలాగా ఆయన చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయన కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు ఆయనలో సీరియస్నెస్ కూడా మేము చూడలేదు. చాలా పాజిటివ్గా జోయల్గా ఉంటారు. మాకు స్టాఫ్ రూమ్లో సూర్యబాబు గారు ఉంటే మేము చాలా జోయల్గా ఉంటాం, హ్యాపీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం గారు. అందరి గురించి చాలా చక్కగా వివరించారు. అవన్నీ కూడా న్యాక్ ట్రూత్సే, నా విషయంలో తప్ప. ఓకే, థ్యాంక్స్ మేడం గారు. వన్స్ అగైన్ అలాగే పలకడానికి మనం అందరినీ సాదరంగా ఆహ్వానించి ఉన్నాం. ఈ ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నా కానీ ఆ పనులని పక్కన పెట్టి ప్రత్యేకంగా ఈ పాఠశాల మీద అభిమానంతో, మీ మీద అభిమానంతో ఈ స్టాఫ్ తెలిసిన ఈ ఆహ్వానాన్ని మన్నించి
ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్న మన తోటి ఉపాధ్యాయులు, మన సోదరులు టీవీవి సత్యనారాయణ గారికి, అలాగే ప్రసాద్ మాస్టర్కి ఎంతో ప్రయాస కోర్చి ఈ పాఠశాలకి విచ్చేసి తమ అమూల్యమైన ప్రతిస్పందనల్ని తెలియజేసి ఉన్న మన నాగమణి మేడం గారికి ప్రత్యేకంగా, అలాగే భూదేవి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పాఠశాల విద్యార్థుల తరఫున, పాఠశాల తరఫున. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కానీ మన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని, అంటే బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించడానికి విచ్చేసి ఉన్న మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారిని దానికి ప్రత్యేకమైన అభినందనలు. అలాగే మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కానీ అన్నీ పక్కన పెట్టి వీళ్ళకి చక్కగా కార్యక్రమం నిర్వహించాలి, చేయండి అని చెప్పి మిగిలిన వాళ్ళందరినీ ప్రోత్సహించి మనకి అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ